నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. అలిమిలి సమీపంలోని కనుమరాయకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని టీటీడీ పాలక మండలి పూర్వపు చైర్మన్ మరియు తిరుపతి పూర్వపు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు వెంకటగిరి మార్గమధ్యంలోని అలిమిలి సమీపంలో కనుమరాయకొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చొరవతో నిర్మించిన విషయం విదితమే. ఈ క్రమంలో శనివారం ఉదయం డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వారి సోదరితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కటాక్షం మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్పొరేషన్కు వచ్చే స్పందన సమస్యలను, అదేవిధంగా జగనన్న స్పందన కార్యక్రమానికి వచ్చే సమస్యలను పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారాలకు కృషి చేసి పని పూర్తయినట్లు స్పందన కార్యక్రమానికి అప్లోడ్ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులకు ఆదేశాలిచ్చారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం అన్ని విభాగాల అధిపతులతో ప్రత్యేక సమావేశాన్ని కమిషనర్ హరిత నిర్వహించారు. జగనన్న స్పందన సమస్యలను, అదేవిధంగా డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులను ఆలస్యం కాకుండా పరిష్కరించాలన్నారు. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉండాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ వైద్య శిబిరాలకు చికిత్సలు అవసరమైన వారిని జనవరి 3 నుండి జనవరి 30 వరకు జరిగే మెడికల్ క్యాంపులకు పంపించేందుకు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల సహకారంతో కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, రెవెన్యూ అధికారులు కేఎల్ వర్మ, సేతుమాధవ్, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో సుమారు 40,000 పైచిలకు దొంగ ఓట్లు ఉన్నాయని శనివారం జనసేన పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డిలు మాట్లాడుతూ తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని, తక్షణమే వాటిని తొలగించి ఈ నెల 22న విడుదల చేయనున్న ఓటర్ల తుది జాబితాను వాయిదా వేయాలని, దొంగ ఓట్లకు తిరుపతి నిలయంగా మారిందని, కొందరు రాజకీయ నాయకుల మాటలు విని గతంలో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులు కొందరిని సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కొమ్ముగాయకుండా దయచేసి నిస్వార్థంగా పనిచేయాలని, ఓటర్ జాబితాను పునః పరిశీలించాలని, ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు ఉందని తెలిసినా జనసేన పెద్ద ఎత్తున నిరసనలకు, ధర్నాలకు దిగుతుందని, ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర వార్డు కమిటీ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి మహానగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలాగా మనం ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇటువంటి ప్రాముఖ్యమైన పట్టణంలో నేతల వెనకల ఉద్యోగులు ఒక తప్పుదారిలో నడుస్తూ అధికారంలోకి రావాలంటే ఆ అధికారం కోసం ఎన్ని తప్పులు చేయాలనో అన్ని తప్పులు చేస్తూ జనవరి 18 నుండి 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పంచాయతీరాజ్ కార్యశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సచివాలయ వ్యవస్థ అద్భుతమని కితాబునిచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కమిషనర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2 రోజుల పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్తీ విలేజ్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై కార్యశాల నిర్వహణ చేపట్టి ఇతర రాష్ట్రాలతో సరిచూసి ఇంకా మన రాష్ట్రంలో ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని పరిశీలనలోనికి తీసుకోవడం జరుగుతుందని, మన రాష్ట్రంలో అమలవుతున్న డీబీటీ విధానం, పథకాలు, పింఛన్లు, డోర్ డెలివరీ వంటివి బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆతిథ్యానికి కూడా ఎలాంటి లోటు లేదని తెలిపారు. నేడు క్షేత్రస్థాయిలో పర్యటన, గ్రామ సచివాలయ వ్యవస్థ పరిశీలనకు 4 బృందాలుగా పర్యటించారని తెలిపారు. ఎల్లమండ్యంలో మహారాష్ట్ర, గుజరాత్, దాదర్ నగర్ హవేలీ, అలాగే డామన్, డయ్యూ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి డెలిగేట్లు 53 మంది, తన్నపల్లిలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక, సిక్కిం డెలిగేట్లు 47 మంది, చెర్లోపల్లిలో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ డెలిగేట్లు 48 మంది, తొండవాడలో ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, కేరళ డెలిగేట్లు 49 మంది బృందాలుగా సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అధికారులతో, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి పనితీరు తెలుసుకున్నారన్నారు. కమిషనర్ మరో ప్రకటనలో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 1,000 కోట్ల రూపాయలు నేడు విడుదలయ్యాయని, పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో విడుదలైన 1,000 కోట్ల రూపాయల్లో ఇంకా 18% ఖర్చు చేయలేదని, ఆలస్యం కాకుండా ఇప్పటికే శిక్షణనిచ్చామని, సర్పంచులు, సెక్రటరీలు పంచాయతీల అభివృద్ధికి వెచ్చించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలో ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీలు, వార్డు మెంబర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సెక్రటేరియట్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఫీల్డ్లో ఎలా
జరుగుతుంది చూడటానికి వాళ్ళు వెళ్ళారు. ఎన్ని సర్వీసులు అయితే నిన్న ప్రజెంటేషన్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా వాలంటీర్లతో, అలాగే 11 మంది సెక్రటేరియట్ స్టాఫ్తో, అలాగే రైతు భరోసా కేంద్రంలో రైతులకు జరుగుతున్న సేవలు ఇవన్నీ చూడటం కోసం దేశ యావత్తు నుంచి వచ్చిన దాదాపు 300 మంది డెలిగేట్స్ ఈరోజు ఈ 4 గ్రామాల్లో పర్యటనకి బయలుదేరారు. ఈ 2 రోజులు యావత్తు చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 400 మంది దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా మనకి ఏవైతే ముందుకు తీసుకెళ్ళటానికి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థని మరింత మెరుగుదలగా మన సేవలు అందించడానికి పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, మన రాష్ట్రం కంటే అక్కడే మనం మిస్ అయిన పాయింట్ ఏమన్నా అక్కడ ఉందా, దాన్ని మనం ఆచరిస్తే ఇంకా మరింత మెరుగ్గా మన పనితీరుని మలుచుకోగలమా అన్న ఆసక్తిగా యావత్తం అంతా కూడా బాగా ఆసక్తికరంగా పాల్గొని ఇందులో నేర్చుకోవడం జరిగింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డెప్పను కేటాయించడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు వెదురుకుప్పం వైసీపీ నాయకులు. సుబ్రహ్మణ్యం, మురళి, పద్మనాభం, దశరథ, బాలకృష్ణారెడ్డిలు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ జీడీ నెల్లూరులో కులమత భేదాలు లేకుండా అందరి వాడిలా ఉప సీఎం నారాయణస్వామి ప్రజలతో మమేకమయ్యారని కొనియాడారు. ఈసారి కూడా వైసీపీ జీడీ నెల్లూరు అభ్యర్థిగా నారాయణస్వామికే సీటు కేటాయించాలని, లేని పక్షంలో తామంతా వైకాపా ఇచ్చిన పదవులకు రాజీనామా చేస్తామన్నారు. 60 దళితులకు ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో కూడా 60 దళితులే మన శాసనసభ్యులు నారాయణస్వామి గారు 2 సార్లు శాసనసభ్యులుగా అదే నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉండడం జరిగింది. తర్వాత నారాయణస్వామి గారు 1980 నుంచి కార్వేట్ నగరం సమితి ప్రెసిడెంట్గా, అదేవిధంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి పథకాలు చేసి సామాన్య ఓటర్ నుంచి లీడర్ల వరకు మంచి సత్సంబంధాలు కలిగిన నాయకుడు నారాయణస్వామి గారు. సొంత కార్వేట్ నగరం మండలం సొంత విలేజ్, సమితి ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు అందించినారు. అదేవిధంగా 6 మండలాల్లో బంధువర్గం ఉంది. ఏ చిన్న ఎస్సీలనే కాదు, బీసీలు కానీ, ఓసీలు కానీ, కాపులు కానీ ఎవరు పిలిచినా అందుబాటులో ఉండే వ్యక్తి. ఏ సమయంలో వెళ్ళినా వాళ్ళ సమస్యను పరిష్కరించే వ్యక్తి. ఈరోజు అభివృద్ధిలో కూడా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధిని సాధించిన ఘనత నారాయణస్వామి గారిది. ఆ విధంగా నిన్నటాల నుంచి కనీసం మా నాయకుల్లో కూడా నిన్నటి నుంచి ఎవ్వరు కానీ ఎంత అధిష్టానం మీద కృతజ్ఞతతోనే ఉన్నాము. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు 7 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఫిబ్రవరి 17న శ్రీ కోదండరామ స్వామివారు 5 చుట్లు, ఫిబ్రవరి 18న శ్రీ పార్థసారథి స్వామివారు 5 చుట్లు, ఫిబ్రవరి 19న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు 5 చుట్లు, 20న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు 5 చుట్లు, ఫిబ్రవరి 20, 21, 23వ తేదీల్లో శ్రీ గోవిందరాజుల స్వామివారు 7 చుట్లు పుష్కరిణిలో తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి విడనాడాలని కార్మిక సంఘాలు తిరుపతి నగరంలో శనివారం నాటి ఉదయం భారీ రాస్తారోకో నిర్వహించాయి. 45 నిమిషాల పాటు జరిగిన రాస్తారోకో కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతమంతా దాదాపు దిగ్బంధమైంది. రాస్తారోకో కారణంగా ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకుని గంటకు పైగా ఇబ్బందులు పడ్డారు. రాస్తారోకో సందర్భంగా పూర్ణకుంభం సర్కిల్ వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధమైన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని, అధికారులను ఉసిగొల్పి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పూనుకుంటున్నారని, కొత్త వారిని ఉద్యోగాలకు తీసుకుంటున్నామని హెచ్చరికలు చేస్తున్నారని, వీటన్నింటినీ ఖాతరు చేయని అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేశారని గుర్తు చేశారు. చట్టబద్ధమైన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సిడిపిఓలు, సూపర్వైజర్లు ప్రయత్నిస్తే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మురళి హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా ఉద్ధారకుణ్ణి అంటూ ఉబుసుబోక
కబుర్లు చెబుతారని, ఆచరణలో మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని, దానికి ప్రత్యక్ష నిదర్శనమే అంగన్వాడీల ఉద్యమమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతుతో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పుతామని మురళి హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఐఎఫ్టీయూ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు నాగరాజమ్మ, అరుణాలు ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీని అమలుపరచాలని, న్యాయమైన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు టి సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, బుజ్జి, తంజావూరు మురళి, రవి, జయచంద్ర, సాయిలక్ష్మి, హేమలత, అక్బర్, చిన్న, ఎన్డి శ్రీనివాసులు, రాధాకృష్ణ, త్యాగరాజు, బాలాజీ, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. లేనటువంటి అనేక అంశాలను తీసుకొని వచ్చి బెదిరింపులకి పూనుకుంటా ఉంది. స్వయంగా సిడిపిఓలు, సూపర్వైజర్లు మెసేజ్లు పెడుతూ, లేదంటే వాళ్ళని పిలిపించి బెదిరింపులకు గురి చేస్తూ వాయిస్ మెసేజ్లు పెడుతూ చేస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. ఈరోజు ఎన్నికల కమిషన్ ఏ రకంగా అయితే కొంతమంది ఐఏఎస్ అధికారుల మీద అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టిందో, ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందనే విషయాన్ని సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఉన్నతాధికారులు తెలుసుకోవాలి. ఇది ఒక చట్టబద్ధమైన సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుందనే విషయాన్ని దృష్టిలో లేనట్టుగా ఉంది వాళ్ళకందరికీ. ఇది సరైనటువంటిది కాదు. చట్టబద్ధమైన సమ్మె కాలయాపన చేస్తూ ఏదో తుతు మంత్రంగా చర్చలు జరిపి అంగన్వాడీ వర్కర్స్ని భయబందులు చేసే పద్ధతిని ఈరోజు వ్యవహరిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ మీరు అన్ని రకాల భయబందులు చేసినా భయపడే పరిస్థితి లేదు. ప్రజలు కూడా సంపూర్ణమైన మద్దతు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నది. వాళ్ళ సమస్యలు వెంటనే సీఎం గారు ఇప్పటికైనా దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని చెప్పి వివిధ రకాల్లో తిరుక్కునే పద్ధతి కాకుండా ఎవరైతే న్యాయంగా వాళ్ళ డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళు ప్రజలకు సర్వీస్ సేవ చేసేటువంటి అంగన్వాడీ వర్కర్స్ సమస్యలపైన మీరు నిర్ణయం తీసుకోకపోవడం ఈ దుర్మార్గతనం. 50 రోజులుగా 106,000 మంది అంగన్వాడీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి 40 రోజులుగా ఉంటే కూడా పరిష్కరించకుండా బెదిరింపు చర్యలకు పూనుకోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. యస్మాను ప్రయోగించిన లెక్క చేయని అంగన్వాడీల పట్టుదల ముందు రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి పట్టుదల దేనికి సరిపోదు. యస్మా ప్రయోగించిన తమిళనాడు, హర్యానా రాష్ట్రాల్లో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇప్పటికైనా సరే వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యను పరిష్కరించి శాంతియుతంగా సమ్మెను పరిష్కరించాలి అని చెప్పని ఏఐటీసీగా కోరు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాములవారి ఆలయ ప్రారంభం నేపథ్యంలో తిరుమల నుంచి అయోధ్యకు శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలను టీటీడీ పంపింది. ఆలయ ప్రారంభాన్ని పురస్కరించుకొని టీటీడీ ప్రత్యేకంగా 1,00,000 లడ్డూలను తయారు చేయించింది. ఈ లడ్డూలను ప్రత్యేకంగా కవర్లో ప్యాకింగ్ చేయించి తిరుమల నుంచి 1,00,000 లడ్డూలను ప్రత్యేక వాహనంలో టీటీడీ తిరుపతికి తరలించింది. శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్గో విమానంలో 1,00,000 లడ్డూలను టీటీడీ అయోధ్యకు పంపింది. 22వ తేదీన ఆలయ ప్రారంభానికి వచ్చే భక్తులకు టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనుంది. ప్రారంభమయ్యే రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 1,00,000 లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా 1,00,000 లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత నిన్నంతా కూడా వాటిని ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. 22వ తేదీన ఈ యొక్క తిరుమల అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రతిష్టాత్మకమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు మరియు టీటీడీ ఈవో గారు విశేష కృషి చేసి స్వచ్ఛమైన చాలా క్వాలిటీ గీని వాడడం జరిగింది. అయోధ్యలో జనవరి 22న శ్రీరామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో రామ జన్మభూమి నుంచి వచ్చిన అక్షింతలను తిరుపతి నగర ప్రజలకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్ లో స్థానిక భక్తులు తిరుపతి ఇస్కాన్ మందిరం సంయుక్త ఆధ్వర్యంలో రాములవారి అక్షింతలు ప్రజలకు అందజేశారు. శ్రీరామచంద్రుని చిత్రపటానికి కలశానికి పూజలు చేసి భజన బృందాలు రామనామం జపిస్తూ నగర సంకీర్తనలను ఘనంగా నిర్వహించారు. ఈ
సందర్భంగా నగర ప్రజలకు అయోధ్య నుంచి తీసుకువచ్చిన అక్షింతలను అందజేశారు. ఈ నగర సంకీర్తన ఇస్కాన్ మందిరం నుంచి ప్రారంభమై వినాయక నగర్ క్వార్టర్స్, కపిలతీర్థం రోడ్డు మీదుగా అన్నారావు సర్కిల్, శ్రీపురం కాలనీ మీదుగా ఇస్కాన్ మందిరంకు చేరుకుంది. ఈ సందర్భంగా తిరుపతి ఇస్కాన్ మందిరం కార్యదర్శి లీలా పారాయణ దాస్ మాట్లాడుతూ ఈ కలియుగంలో మానవులు తరించడానికి హరినామ సంకీర్తన ఒకటే మార్గమని అన్నారు. ప్రతి గృహంలోనూ రామనామం మారు మ్రోగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్తులు, టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా స్థానికంగా ఉన్న భక్తులు ఎంతో ఉత్సాహంతో హరినామ సంగీతం పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వినాయక నగర్ క్వార్టర్స్, తర్వాత ప్రధాన నగర్ స్థానికంగా ఉండే భక్తులు ప్రతి ఇంటికి వెళ్ళి శ్రీ రామ జన్మభూమి తీర్థ సేవా ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి అక్షతలు, రామ మందిరం యొక్క చిత్రపటం మరియు 22వ తేదీ ఏ విధంగా పాటించాలనే విధానాన్ని కూడా దాంట్లో పొందుపరిచారు. వాటిని ప్రతి గృహానికి వెళ్ళి శ్రీరాముల వారి యొక్క మందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించి ఎలా జరుపుకోవాలని చెప్పేసి దాంట్లో విధానం ఉన్నాయి. అది ఆహ్వానంగా భావించి సంకీర్తనతో వెళ్దామని చెప్పేసి మన స్థానిక భక్తులు కూడా విజ్ఞప్తి చేశారు. మందిరం తరఫున మనం ఈ హరినామ సంకీర్తన చేసుకుంటూ ఇప్పుడు మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న భక్తులందరూ కూడా. తిరుపతికి చెందిన శ్రీ బాలాజీ 2 వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శుక్రవారం ఉదయం స్థానిక యూత్ హాస్టల్లో మెకానిక్ సభ్యులకు నిర్వహించిన 11వ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్ఆర్ భాషా, కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఈ అసోసియేషన్ 2023లో ప్రారంభించామని తెలిపారు. ఇందులో 128 మంది సభ్యులు సభ్యత్వం తీసుకుని ఉన్నారని తెలిపారు. శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు వృత్తి, ఆరోగ్య, ఆర్థిక భద్రతను చేకూర్చడంలో సంస్థ విశేషంగా కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. గతంలో అనేక మార్లు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. ఇందులో గుండె, నేత్ర, దంత సంబంధిత వ్యాధులపై ఉచిత క్యాంపులు నిర్వహించి తగిన డాక్టర్ సలహాలు, మందులు పంపిణీ చేశామని తెలిపారు. సంస్థలో ఉన్న సభ్యులకు ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగినప్పుడు సంస్థ స్పందించి తగిన రీతిలో ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తుందని వారు పేర్కొన్నారు. సభ్యులందరికీ పేరిట ఇన్సూరెన్స్ చేశామని అన్నారు. పీఎం యోజన పథకం ద్వారా ఆర్థిక వనరులకు చేకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈఎస్ఐ సౌకర్యంకు తగిన ఏర్పాటు చేశామని, ఈ రోజే సభ్యులందరికీ పేరిట ఈఎస్ఐ పేర్లు నమోదు చేసి త్వరలో గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా రూపొందే ద్విచక్ర వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం సభ్యులందరికీ ఇచ్చేందుకు త్వరలో శిక్షణ తరగతులను కూడా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రతి నెల రోజుల్లో ఒకరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా తమ జీవితాలను కొనసాగించేందుకు సంస్థ చేయూతనిస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి కిరణ్, కోశాధికారి విశ్వనాథ్, జాయింట్ సెక్రటరీ మోహన్, కమిటీ సభ్యులు, సెట్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా శ్రద్ధ పెట్టినాం కాబట్టి ఈ 11 నెలల్లో మేము మా మెకానికులకి ఎట్టైనా సరే ఈఎస్ఐ వర్తించేలాగా ఉండాలి. ఆరోగ్యపరంగా మా వాళ్ళు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతారు, అప్పులు పాలైపోతారు. ఆరోగ్యం మీద ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తారు అప్పులు చేసి. అలాంటి పరిస్థితి మా మెకానికులు రాకూడదు కాబట్టి ఎలాగైనా మేము ఈఎస్ఐ చేసి మా మెకానికుల్ని ఆరోగ్యం ద్వారా దాని ద్వారా ఆరోగ్యానికి భద్రత కల్పించాలని చెప్పేసి మేము దీని ముఖ్య ఉద్దేశంతోనే యూనియన్ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము యూనియన్ పేరు మీద శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈఎస్ఐని కూడా మేము ఈ నెల రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రాబోయే రోజులు అంటే రేపు నెలకి మా మెకానిక్లందరూ కూడా ఈఎస్ఐ గుర్తింపు కార్డులు వచ్చే విధంగా కూడా మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. అందరి దగ్గర కూడా డేటా కలెక్ట్ చేస్తున్నాము. కాబట్టి మెకానికులకి మేము ఈఎస్ఐ అనేది ఒక చేయడము మా మెకానికులకి అందరూ కూడా ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. గాయని సునీత, యాంకర్ సుమా కనకాల, నటుడు రోషన్ కనకాల, జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆమె వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో భాగవత రామాయణం, భగవద్గీత వంటి ఇతిహాసాలు హైందవ సంస్కృతికి మకుటాలని కర్ణాటకకు చెందిన ప్రభుత్వ చిన్నపిల్లల వైద్యురాలు ఉజ్వల ఉమా అన్నారు. శనివారం ఉదయం తిరుపతి ఇస్కాన్ మందిరంలో ఆమె మాట్లాడుతూ ఇతిహాసాలలో భాగవతం అత్యుత్తమ గ్రంథమని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోనూ భాగవతం, భగవద్గీత పారాయణం నిత్యం జరగాలని అన్నారు. ఎందుకు భగవద్గీత, భాగవతం చదవాలి అనే ప్రశ్నకు ఆమె జవాబు ఇస్తూ మానవులు ఉన్నతమైన జీవితం గడపడానికి ఈ 2 గ్రంథాలు ఎంతో సహకరిస్తాయని ఆమె తెలియజేశారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో 18 పురాణాలు కలిగిన గ్రంథాలను 500 సెట్లు భక్తులకు వితరణ చేశామని తెలిపారు. ఆన్లైన్ ద్వారా 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలకు అన్ని సబ్జెక్టులలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. Based on the teachings of Srimad Bhagavatam, so the whole Sanatan Dharma is based on Srimad Bhagavatam. For all the followers of Sanatan Dharma, Bhagavatam is the main important scripture. That's why even Skanda Purana says, Bharate Manava Janma Prapya Bhagavatam Nayah Sutam Papa Paridhanair Atmagatah Tutaikrataha. One who has taken human form of birth in the holy land of Bharata Varsha and doesn't have Srimad Bhagavatam, he is committing suicide. So I request all the people to buy Bhagavatam and tell all your friends, all your relatives, all your neighbors, all your known people to buy Bhagavatam, because Srimad Bhagavatam is none other than the Supreme Lord Balaji himself. Padma Purana glorifies Srimad Bhagavatam that Srimad Bhagavatam has 12 cantos. First 2 cantos represent Krishna's lotus feet. Third and fourth canto represent his divine legs. Fifth canto represent his divine stomach, and 6th canto his divine heart. 7th and 8th canto represent his divine arms. 9th canto, which is full of Sri Ramchandra's Leela, is his divine neck. And 10th canto, which is full of Krishna Leela, having 90 pastimes of Krishna, is his smiling face. తిరుపతికి చెందిన 5 సంవత్సరాల చిన్నారి భువనిక అద్భుతమైన ప్రజ్ఞా పాఠంతో రాణిస్తుంది. ఇతిహాసాలైన భగవద్గీత, రామాయణం తదితర గ్రంథాలలోని శ్లోకాలను, వ్యక్తుల పేర్లను సునాయాసంగా తన ప్రజ్ఞా పాఠంతో చెప్తుంది. అన్నమయ్య సంకీర్తనలు కూడా చిన్నారి చక్కగా తన గాత్రంతో పాడుతుంది. పాఠశాలలో కూడా తన సృజనాత్మకతతో చక్కగా మెలుగుతుందని ఫ్యూచర్ అండ్ ప్లాన్ పాఠశాల ఇన్ఛార్జ్ స్వర్ణలత పేర్కొన్నారు. శనివారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కొన్ని విషయాలను వెల్లడించారు. భువనిక ప్రస్తుతం యూకేజీ చదువుతుందని అన్నారు. చిన్నతనం నుంచి తల్లి కవిత భువనిక టాలెంట్ను గుర్తించి ప్రోత్సాహం ఇచ్చిందని అన్నారు. భువనిక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశాఖపట్నంకు వెళ్లిన భీష్మ అవార్డుకు కైవసం చేసుకున్నారని తెలిపారు. వంశం మొదలవుతుంది. సూర్య భగవానుని కుమారుడు మను కుమారుడు భిక్ష్వాకుడు. ఈయన అయోధ్యకి మొట్టమొదటి రాజు. భిక్ష్వాకుని కుమారుడు కుక్షి కుమారుడు వికుక్షి కుమారుడు బాణుని కుమారుడు అనరణ్యనుని కుమారుడు పృథు కుమారుడు త్రిశంకు కుమారుడు దుందుమారుని కుమారుడు మాందాత కుమారుడు సుసంధి కుమారుడు ధ్రువసంధి కుమారుడు భరతుని కుమారుడు హసితుని కుమారుడు సగడుడు. అమ్మాయి టాలెంట్ మొదట మేము గమనించింది ఎప్పుడు అంటే ఫాదర్స్ డే రోజున అందరికీ మేము పిల్లలకందరికీ కూడా మన సంస్కృతి నేర్పించాలనే ఉద్దేశంతో కాళ్ళు కడిగి వాళ్ళకి ఒక నమస్కారం అనేది చేపిస్తుంటే అప్పుడు ఈ పాప ఫాదర్కి సంబంధించిన దినచర్యలో ఉన్నటువంటి తండ్రికి ఒక నమస్కార శ్లోకం చెప్పడంతో
ఆమెను మేము గుర్తించడం జరిగింది. ఎంఐ స్పెషల్లీ టాలెంటెడ్. అదంతా కూడా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే ఈ పాప చెప్పడం వల్ల మన సంస్కృతిని ఈ తరం వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశము కనిపిస్తోంది క్లియర్గా. మా స్కూల్ గురించి చెప్పాలంటే ప్రతిరోజు ప్రేయర్లో భగవద్గీత శ్లోకాస్ చెప్తారండి. అది అంటే ఒక రిలీజియన్కి సంబంధించి అని కాదు, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపకరిస్తుంది, ముఖ్యంగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో అని. దాదాపు మా పిల్లలు 15 నుంచి 20 శ్లోకాల వరకు క్లాస్ వైజ్గా చెప్పగలుగుతారండి. ఇంకా పాట కూడా అన్నమయ్య కీర్తన పాడింది. మా వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. 2021 పార్లమెంటు ఉప ఎన్నికల్లో జరిగిన బోగస్ ఓట్లను సృష్టించిన అసలు సిసలైన దొంగలను బయట పెట్టారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల అధినేత నాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన గిరీష, కొంతమంది ఎన్నికల అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన నాయకులకు కుయుక్తులుగా బలైపోయారని ఆయన తెలిపారు. కాగా దీనికి మూలమైన వారిని కూడా వెలుగులోకి తీసుకురావాలని వారు ఎన్నికల అధికారులను కోరారు. రానున్న 2024లో జరగనున్న ఎన్నికల్లో కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్పొరేషన్ ఎన్నికలను అలాగే ఎంపీ ఎలక్షన్స్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ యువ నాయకులు పాల్గొన్నారు. ఒక అవినీతిలోకి తీసుకువెళ్ళి ఈరోజు ఒక అవినీతి పరుడుగా ఆయన నిరూపించి ఎలక్షన్ కమిషన్ వారు సస్పెండ్ చేసే విధంగా తయారు చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఆర్ఓ గారు కానీ, ఈఆర్ఓ గారు కానీ, ఏఈఆర్ఓ గారు కానీ, ఆ కింద ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు కానీ వీళ్ళకి సంబంధించిన వ్యక్తి ఆ రోజు ఉప ఎన్నికల్లో నిలబడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గురుమూర్తి అనే వ్యక్తి నిలబడడం జరిగింది. వాళ్ళకి కానీ అధికారులకు కానీ ఎటువంటి సంబంధాలు కానీ ఎటువంటి బంధుత్వాలు కానీ లేదు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు స్థానిక ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే శనివారం తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో శుద్ధి కార్యక్రమం చేశారు. 22వ తేదీ సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ప్రత్యేక భజనలు, స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి సాయంత్రం దీపారాధన చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు గోపాల్ రెడ్డి, నలందుల జితేందర్ రెడ్డి, దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి, కాగితాల ప్రసాద్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, డాక్టర్ శ్రీహరిరావు, పెనుబాల చంద్రశేఖర్, పాటిబండ మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్ రెడ్డి, కామేష్, బాబు రాయల్, డిఎంకే గణేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం చేస్తున్నాము. 22వ తేదీ శ్రీ బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మేము చేస్తున్నాము. ఈరోజు స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీ రామ భజన మందిరంలో భజన మందిరం పాలక మండలి సభ్యులతో కలిపి ఈరోజు శుద్ధి కార్యక్రమం చేశాము. ఈ 22వ తేదీ కూడా సోమవారం భజన కార్యక్రమాలు చేసి రాముని అనుగ్రహం మనం అందరికీ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన రూపిణి మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి
తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం ఘనంగా చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టబోతున్నామని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. పుణ్యస్థలిగా వాసికెక్కి తిరుపతి నగరం అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తోంది. ఆధ్యాత్మికంగా వెనకబడి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి తిరుపతిలో గోవిందనామ సంకీర్తనలు వినపడేవి. అవి విని భక్తులు ఎంతో శ్రవణానంద భరితులయ్యేవారు. ఈ సంకీర్తనలోనే నగర సంచారం చేసేవారు. రాను రాను ఈ సంస్కృతి కనుమరుగైందని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో ఇక ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ఒక అరగంట సేపు గరుడ జ్యోతితో గాయకులు, వాయిద్య కళాకారులతో హరినామ సంకీర్తనలు వినిపిస్తూ నగర సంచారం చేయ తలపెట్టామని, ఇందులో నగరవాసులు పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ సంకీర్తన కార్యక్రమంలో కెఎన్ రాజా, పొన్నాల జయజిరెడ్డి, కస్పా పద్మనాభం, ఆమూరి సుబ్రహ్మణ్యం, శాంబోలు హర్నాథ్, వాసు, అరిపాల ఆచారి, కె వాసురాయ్, టి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం పుట్టడం, జన్మించడం మనకు చాలా ఆ భగవంతుని అనుగ్రహము. మనం మొన్న తిరుపతిలో భజన కళాకారులు అందరూ కలిసి ఈ పండగ నెల పెరటాసి నెలలో శనివారం భజన కార్యక్రమం చేశాము. ఈ భజన కళాకారులు కోరిక మేరకు మనము నిత్యం తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు మన గోవిందరాజస్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి నుంచి గోవిందరాజ గుడి లోపలికి వచ్చి, అలాగే దక్షిణ మాడా వీధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి, మళ్ళీ అలాగే గోవిందరాజ స్వామి గుడి వెనకాల వచ్చి గాంధీ రోడ్లో డౌన్ అవుతూ కరిమారమ్మ గుడి పక్కన రాములవారి గుడి, మళ్ళీ 4 కాల మండపం దగ్గర ఆంజనేయ స్వామి గుడి, మళ్ళీ ఎండింగు మళ్ళీ గోవిందరాజ స్వామి ఆంజనేయ స్వామి గుడి వరకు ప్రతి శనివారం నిత్యం ఉదయం 5 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. జరగనున్న 2024 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచేందుకు నీచ రాజకీయాలు తెరతీసిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని టీడీపీ, జనసేన నాయకులు జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం డీఆర్ఓ రాజశేఖర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తె నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జీడి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్, పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలలో దొంగ ఓట్లు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయని తెలిపారు. ఒక్క చంద్రగిరిలోనే 130,000కు పైగా దొంగ ఓట్లు నమోదైందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కలిసి దొంగ ఓట్లు తొలగించాలని వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. దొంగ ఓట్లకు సహకరించిన మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, కడప, నెల్లూరు, చంద్రగిరి తదితర ప్రాంతాలలో ఎర్రచందనం స్మగ్లింగ్కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని అన్నారు. పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ పేరెత్తే అర్హత కూడా లేదని చెప్పి నేను ఒక దళితుడిగా చెప్పదలుచుకున్నా. అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి స్కీమును తొలగించి నీ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళితులను మళ్ళొక్కసారి మోసం చేయాలనుకుంటున్నావా? ఆ రోజు కోడికత్తు సీను డ్రామా ఆడి కోడికత్తు సీనుని జైల్లో పెట్టి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయ్యా 175 నియోజకవర్గాల్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 29 ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలందరినీ పక్కకు మార్చేసి, అంటే ఎస్సీలందరూ పనికి మాలిన వాళ్ళనా? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? స్థానికంగా ఉన్నటువంటి వాడు నా గుడిసెకి నేను యజమానిగా ఉన్నాను,
పరాయి ఇంట్లో పాడుకుండడం కన్నా నా గుడిసెకు నేను యజమానిగా ఉంటానన్నటువంటి తత్వంతో బతికేవాడే దళిత నాయకుడు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా ఆ నిమిషానికి మమ్మల్ని ఏదో ఒక సర్ది చెప్పి పంపించడమే కానీ వాటిపైన మేము ఒక్కొక్క బూత్లో దాదాపు 150 నుంచి 100 ఓట్లు డిలీషన్స్ ఉంటే మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాటి 2% డిలీట్ చేయాలి, దానిపైన ఎక్కువ చేస్తే ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకుంటారని తరువాత మేము మళ్ళీ కలెక్టర్ గారికి మరి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే తరువాత దానిపైన ఏదో 10%, 20% ఆ రకంగా డిలీట్ చేశారు. కానీ ఆ ప్లేస్లో దొంగ ఓటర్ లిస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఓట్లు గెలిపించుకోవాలి అనే మభ్యపెట్టి ఈరోజు అధికారుల్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీ నాయకులు ఈ రకంగా నడుపుతున్నారు. శ్రీకాళహస్తిలోని గాంధీ వీధిలో ఉన్న వినాయక స్వామి ఆలయంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాలను నిర్వహించాయి బీజేపీ శ్రేణులు. జనవరి 22న అయోధ్యలో రాములవారి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న కోదండరామస్వామి ఆలయం నందు శ్రీరాముల వారిని దర్శించుకున్న అనంతరం గాంధీ వీధి నందు వెలసి ఉన్న జ్ఞానసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని విగ్రహాలను శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులకు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి అక్షింతలను పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామ పట్టాభిషేకం మనం కని విని ఎరుగని ఉండవని, దానికైనా అద్భుతంగా అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, జనవరి 22న సోమవారం ప్రాణప్రతిష్ఠ శుభముహూర్తాన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య భక్తులందరూ దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుప్రక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించుకోవాలని కోరారు. శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించాలని కోరారు. అదే రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందర 5 దీపాలు వెలిగించి దీపోత్సవ పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ అయోధ్యలో రామమందిర నిర్మాణానికై ఎనలేని కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి యావత్ హిందూ ప్రపంచం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జలగం కిషోర్ కుమార్, కోనా మధుబాబు, బాలచంద్ర, తాతంశెట్టి కుప్పయ్య, వరదరాజులు, హరి తదితరులు పాల్గొన్నారు. 15 నుంచి 22 వరకు అంటే శ్రీరామచంద్రమూర్తి వారు వేంచేస్తున్నారు భారతదేశంలో. అదేవిధంగా శ్రీరామచంద్ర వారి స్వస్థలమైనటువంటి అయోధ్య నగరం, ఆయన జన్మించిన ప్రదేశంలో శ్రీరామచంద్రమూర్తి వారు విచ్చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆయనకి స్వాగతం పలకాలి. అదేవిధంగా ఇంకా 2 రోజులు ఆ అమృత గడియలు, ఆ గొప్ప గడియలు ఇంకా 2 రోజులు దగ్గరలో ఉంది. మనం అందరం కూడా ఒక పండుగ వాతావరణం ఈరోజు. ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి వారికి ఏ రకమైన పట్టాభిషేకం జరిగిందో మనం అందరం కూడా చూడడం కాదు, మనకు తెలియదు. కాబట్టి మనం ఏదో సినిమాల్లోనో ఏదో చిత్రాల్లో చూడడం తప్ప అలాంటి పట్టాభిషేకాన్ని కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్నాం. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి స్థానం కల్పించాలని, ఇందుకోసం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఈ మేరకు శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీడీ నెల్లూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు యశోదారెడ్డి, వైసీపీ పెనుమూరు ఏఎంసీ చైర్మన్ బండి కమలాకర్ రెడ్డి, పెనుమూరు వైసీపీ మండల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని నారాయణస్వామి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి గత ఎన్నికల్లో 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన డిప్యూటీ సీఎం నారాయణస్వామిని రానున్న ఎన్నికల్లో 70,000 మెజారిటీతో గెలిపించి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ చొరవ తీసుకుని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణస్వామికి టికెట్ ఇవ్వాలన్నారు. ఎంపీ రెడ్డెప్పను చిత్తూరుకే ఎంపీగా పోటీ చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో తామందరం అన్ని పదవులకు రాజీనామా చేసి ఏళ్లకే పరిమితం అవుతామని స్పష్టం చేశారు. అలాగే ఎస్ఆర్పురం మండల నాయకులు కూడా డిమాండ్ చేశారు. ఉండి అక్కడ రిజైన్ చేసి మీ దగ్గరకు వచ్చి 10 ఏళ్లుగా మన వైఎస్ఆర్సీపీ పార్టీని అందరూ కూడా గట్టిగా బలోపేతం చేయాలని ప్రతి గడప తిరిగి ప్రతి ఒక్కరితో కూడా చాలా దగ్గరగా అనుబంధం ఏర్పరచుకొని ఈరోజు 70 ఏళ్ళకి డెవలప్ కానీ నియోజకవర్గాన్ని మాకు డెవలప్ చేశారు. నేను నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యశోదారెడ్డి.
ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడమే కాకుండా అన్న నిన్న మీరు విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బానిసత్వం పోగొట్టడానికి నిదర్శనం ఈ ప్రోగ్రాం అన్నారన్న. అదేవిధంగా ఈరోజు మాకు కూడా మా నియోజకవర్గంలో బానిసత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా రెడ్లు అనే వాళ్ళకు బానిసత్వం పోగొట్టిన గొప్ప వ్యక్తి నారాయణ స్వామన్న. ఈరోజు మేమందరూ కూడా 6 మండలాల్లో రెడ్లందరూ కూడా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నారాయణ స్వామి అన్న. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రెడ్లంతా తిడుతున్నారని, అది చాలా పొరపాటు అన్న. ఓట్లే ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంపీటీసీ కూడా గెలవలేకపోయినా అన్న వాళ్ళు కనీసం వార్డు నెంబర్ గెలిచే పరిస్థితి లేరు. వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు నలుగురు వచ్చి మీరు 4 మాటలు చెప్తాను, మీరు నమ్ముతున్నారు. మీరు నిజంగా మళ్ళా సర్వే నిర్వహించండి. ఇంకా మిగిలిపోయింది ఏం లేదు. ఇంకా గత వారంలో కూడా మీరు మళ్ళా సర్వే నిర్వహించండి. జ్ఞానేంద్రుడికి అసలు బలం ఉందా లేదా, లేదు జగన్మోహన్ రెడ్డి నారాయణ బలం ఉందా మీరు చూడండి అన్న. అందరూ నారాయణ వెనకే ఉన్నాము. మేము కానీ నారాయణ టికెట్ కానీ ఇవ్వకపోతే ఈసారి మా ఆయన ద్వారా లబ్ధి పొందిన పదవులన్నిటి కూడా మేము రాజీనామా చేసుకుంటామన్నా. ఇది పార్టీకి వ్యతిరేకం కాదు. మేము ఖచ్చితంగా వైసీపీ అభిమానులే, వైసీపీ మనుషులే. కానీ నారాయణ స్వామి వల్ల మేము లబ్ధి పొందిన పదవులు ఏ ఒక్కరికి మాకు వద్దు. ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఇక్కడ వార్డు మెంబర్లు కావచ్చు, సచివాలయ కన్వీనర్లు కావచ్చు, అందరూ దయచేసి మేము అందరూ రాజీనామా చేస్తామన్నా. మమ్మల్ని క్షమించండి. దయచేసి నారాయణ స్వామికి టికెట్ కావాలా. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణస్వామిని ప్రకటించాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు సంఘం నాయకులు విజయబాబు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిని 3వసారి కూడా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామందరం పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలే మేమందరం కూడా అభ్యర్థాన్ని పునఃపరిశీలించిందిగా ముఖ్యమంత్రికి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పకుండా పునఃపరిశీలించి, ఎందుకంటే 6 మండలాల నాయకులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మళ్ళీ నారాయణ స్వామి గారికి ఇస్తారని ఆశతో ఉన్నాము. తప్పకుండా మళ్ళీ నారాయణ స్వామి గారికి అభ్యర్థులను పరిశీలించి మళ్ళీ ఆయనకే బీఫార్మ్ వస్తుంది. మా విశ్వాసంతో ఉన్నాము, నమ్మకంతో ఉన్నాము. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు జనవరి 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 500 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రతి హిందువుని కళ నెరవేరే విధంగా ఈ నెల 22వ తేదీన అయోధ్య నగరంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందని, ఇంతటి వైభవంగా నిర్వహించే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జనవరి 22ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ జనవరి 22వ తేదీన అయోధ్యలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రతి ఒక్కరూ తిలకించే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి దేవాలయంలోనూ రామనామ కీర్తనలు, భజనలతో పాటు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మీ మీటింగుల కోసము, మీ సభల కోసము జగన్మోహన్ రెడ్డి గారు మీరు సెలవులు ఇస్తున్నారు, బస్సుల కోసము, మరి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కోసము. కానీ ఇంత గొప్ప కార్యక్రమం జరిగేటప్పుడు ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఊర్లో కూడా, ఈ రాష్ట్రంలో కాదు దేశమంతా కూడా ఒక పండుగ జరుపుకుంటారు, ఉత్సవం జరుపుకుంటున్నారు. మరి దేవుడి వారి చిత్రపటం ఊరేగింపు కావచ్చు రాముల వారిది, అదేవిధంగా మరి వారి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఇంటి దగ్గర మరి 5 దీపాలు వెలిగించమని చెప్పి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు కోరుకోవడం జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 4 మాడావీధుల గుండా కూడా మరి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామి వరకు విగ్రహాలని ఊరేగింపుగా, ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా చేస్తున్నాము. మరి కాళహస్తి దేవస్థానం తరపున ఈ యొక్క ఊరేగింపు కూడా జరుగుతూ ఉంది. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె నేటితో 40 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు స్థానిక ఏపీ సీడ్స్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సమ్మెకు ఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటియుసి నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మద్దతు తెలియజేసిన నాయకులు మాట్లాడుతూ 40 రోజులుగా అంగన్వాడీ మహిళలు సమ్మె నిర్వహిస్తూ ఉన్న వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తోందని దుయ్యబట్టారు. ఇకనైనా వాళ్ల సమస్యలు పరిష్కరించకపోతే
చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తద్వారా అంగన్వాడీల సమస్యల పరిష్కార దిశగా సమ్మెను ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిపించి చర్చలకు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధులు అంగన్వాడీ ఉద్యోగులకు మొండి చేయి చూపిస్తూ అంగన్వాడీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిని తాళలేక ఇప్పటికే అనేక మంది అంగన్వాడీ మహిళలు మృతి చెందారని, సమ్మె ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలను చవిచూడవలసి వస్తుందని, గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పొల్లయ్య, గురవయ్య, మనోహర్, వెలివేంద్రం, ఐఎఫ్టియు నాయకులు హరికృష్ణ, వెంకటయ్య, ఏఐటియుసి నాయకులు గోపి, వైఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంగన్వాడీల పట్ల చాలా చిన్న చూపు చూడడం తగదు. 40 రోజులుగా సమ్మె చేస్తున్న పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అంగన్వాడీలకి అండగా నిలబడతా ఉన్నారు. దశల వారీగా పోరాటం ఉధృతం అవుతా ఉంది. చెలో అసెంబ్లీకి ఈ మొత్తం అంగన్వాడీలు కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వీడనాడి ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని, వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని, లేకపోతే ఈ యొక్క రాష్ట్ర బంద్కైనా కూడా సరే ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అంగన్వాడీలకి అండగా నిలబడి ఈ రాష్ట్ర బంద్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల పట్ల సరైన ప్రేమ చూపించి తనిచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆయనకు వచ్చేది లేదు. ఆయన నష్టపోవడం తప్ప మరొకటి కాదు. ఈ రోజు అంగన్వాడీ యొక్క గుండెలు మండిపోతున్నాయి. మండిపోవడమే కాదు, ఇప్పటికీ 11 మంది మహిళలు, అంగన్వాడీ సోదరీమణులు ఈ సమ్మె సందర్భంగా మృతి చెందారండి. ఆ 11 మంది కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చినటువంటి హామీనే మేము అమలు చేయమంటున్నాం. భారీగా కర్ణాటక మద్యంతో పాటు ఓ ఓమ్ని వ్యాన్ను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు గంగవరం పోలీసులు. గంగవరం మండలం కురపల్లికి చెందిన గిరి గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుండి టెట్రా ప్యాకెట్లను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో గంగవరం పోలీసులు అతనిపై నిఘా ఉంచారు. శనివారం ఉదయం గంగవరం మండలం పత్తికుంట గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఓమ్ని వ్యాన్లో 3 వ్యక్తులు కర్ణాటక మద్యం 5,000 టెట్రా ప్యాకెట్లను తీసుకుని వస్తుండగా పోలీసులు వ్యాన్ను ఆపడంతో అందులో ఉన్న గిరి పారిపోగా మిగిలిన 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారితో పాటు ఓమ్ని వ్యాన్, టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని, పరారైన గిరి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అతనిని త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు. చాలా మందికి అమ్ముతున్నట్లుగా సమాచారం మీద అతని మీద నిఘా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇతన్ని పత్తికొండ క్రాస్లో వస్తూ ఉంటే ఒక ఓమిని వెహికల్ను మనోడు స్టాప్ చేయగా ఆ ఓమిని వెహికల్ను వదిలేసి ఈ గిరి అనే అతని వ్యక్తి పారిపోవడం జరిగింది. ఈ వెహికల్లో ఒక 2 వ్యక్తులు, కేశవులు అనే అతను, గంగాధరం అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వెహికల్ను తనిఖీ చేయగా సుమారుగా 5,000 టెట్రా ప్యాకెట్స్, కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ మద్యము దీంట్లో బాక్సుల రూపంలో ఉండడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయార్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తి పట్టణంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ అవినీతిపరుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ సాధారణ రిక్షా దోలే వ్యక్తితో ఆవిష్కరించి ఉంటే దళితులు ఎంతో సంతోషించేవారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి నేడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ పర్యాయం ఎన్నికల్లో 130 శాసనసభ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. నేడు తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సభ 3,000 మందితో సభ నిర్వహించారని, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంతరించిపోయే రోజులు ముందున్నాయని, ఇక వైకాపా పార్టీతో ప్రజలు విసిగి వేసారిపోయి మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, ఈ పర్యాయం
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధమవుతున్నారని తెలియజేశారు. 24లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం 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 ఖాయం. నేను 130 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. 25 లోక్సభ స్థానాల్లో 20 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి మరి ముఖ్యంగా మాట్లాడింది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, నేను కాదు. నాకేముంది, చిరంజీవిని ప్రజారాజ్యం ఆ రోజు పెట్టినటువంటి చిరంజీవి గారిని, తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి చిరంజీవి గారిని ప్రజలు కోరుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.